ఏంటమ్మా మధ్యాహ్నం ఇదే కూర ఇప్పుడు ఇదే కూర ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండమని చెప్పాను కదా. అయినా చికెన్ మటన్ ఉండొచ్చుగా, ఎప్పుడు చూడు ఇయే కూరలు. మంచిగా ఆకలి మీద ఉన్నప్పుడే డిసప్పాయింట్ చేస్తారు. ఛా, ఏం సాధించావనరా చికెన్ తీసుకొచ్చి వండి మేపడానికి? వాళ్ళు చూసిన చూపులకి మాట్లాడిన మాటలకి నాకు మంచినీళ్ళే ముట్టుకోబుద్ధి కావట్లేదు. నీకు ముద్దెలా దిగుతుందిరా పనికి మాల వెధవా? ఇప్పుడు ఏమైందన్న నాన్న తిడతాను? ఒరేయ్, ఎవడైనా వచ్చి నీ కొడుకు అంత గొప్పోడు ఇంత గొప్పోడు, అది సాధించాడు ఇది సాధించాడు, అసలు కొడుకంటే నీ కొడుకులా ఉండాలంటే ఏ తండ్రికైనా గర్వంగా ఉంటుంది. కానీ ఒక పోలీసుడొచ్చి నీ కొడుకు దొంగ నా కొడుకులా ఉన్నాడు అంటే నీకు సిగ్గులేదేమో గానీ మాకుంటుందిరా. అన్న నన్నే కదా నాన్న, నువ్వెందుకు తెగ ఫీల్ అయిపోతున్నావు? అయినా ఎవడో ఏదో అంటే నిజమైపోద్దా? నేనేంటన్నా నాకు తెలిస్తే సరిపోద్ది, 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. ఒరేయ్, నేను బండి ఎక్కడుందంటే ఏం చెప్పావురా? ఫ్రెండ్ ఇంట్లో ఉందన్నావు. పోలీస్ స్టేషన్లో అడిగితే పెద్ద సర్కిల్లో ఉందని చెప్పావు. రాత్రిపూట బేవర్స్ గాళ్ళందరూ కూర్చుని మందు కొట్టే ఆ పెద్ద సర్కిల్లో నీకేంట్రా పని? అంటే బేవర్స్గా తిరగడమే కాకుండా మందు కొట్టడం సిగరెట్లు తాగడం కూడా నేర్చేసుకున్నావు అనమాట. చెప్పాను కదా నాన్న, బండిలో పెట్రోల్ అయిపోయిందని. ఆ పెద్ద సర్కిల్ దగ్గర ఆగిపోయింది, అక్కడే పెట్టేసి వచ్చాను. అయినా పోయిన ఆ పాత బండి కోసం ఎందుకు నా నిన్ను మాట్లాడుతున్నావు? ఒరేయ్, డబ్బు సంపాదించేవాడికి తెలుస్తుందిరా విలువ, నీలాగా గాలికి తిరిగేవాడికి ఏం తెలుస్తుంది? 3 పూట్ల మెక్కడం ఆంబోతులాగా ఊరి మీద ఒరేయ్,